నమస్తే అండి. పచ్చి జీడిపప్పుతో మటన్ కర్రీ అంటే మా గోదావరి జిల్లాలో వాళ్ళకి చాలా ఇష్టమండి. ఈ రెసిపీకి ముందుగా ఇలా పచ్చి జీడికాయలను తీసుకొని కత్తిపీటతో రెండుగా చీల్చి పెట్టుకొని, దీని నుండి జీడి కారుతుంది కాబట్టి చేతులు పప్పుకోకుండా ఉండడానికి ఇలా ముగ్గు రాసుకొని, వీటిని కోసి వాటిలో ఉన్న పప్పులను ఈ విధంగా తీసి పెట్టుకోవాలి. వీటిని వెంటనే కర్రీలో వేసుకోవచ్చు. లేదా కర్రీ తర్వాత చేసుకోవాలనుకుంటే వీటిని 2 డేస్ ఎండలో ఎండబెడితే ఈ విధంగా అవుతాయండి. వీటిని వేడి నీళ్ళలో వేసి 1 అవర్ నానబెట్టుకోవాలండి. ఇవి నానే లోపుగా శుభ్రంగా కడిగిన మటన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి ఇవి ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని 15 నిమిషాలు పక్కన ఉంచండి. మటన్ లో ముందుగా సాల్ట్ వేస్తే మటన్ ఉడకదు కాబట్టి నేను ఇందులో సాల్ట్ వేయలేదు. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్, పచ్చిమిర్చి, ఆనియన్స్ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ లోకి టర్న్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ లోకి టర్న్ అయిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా బాగా తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఇలా చేయడం వల్ల మసాలా అంతా ముక్కకి బాగా పడుతుంది. 5 మినిట్స్ తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా ఫ్రై అయ్యేలాగా 5 మినిట్స్ పాటు కలుపుతూ ఉండండి. 5 మినిట్స్ తర్వాత దీనిని మ్యారినేట్ చేసుకున్న గిన్నెలోని వాటర్ వేసి ఆ వాటర్ ని మామూలు వాటర్ ని కలిపి 1 గ్లాస్ అయ్యేదాకా వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయేంత వరకు ఉంచండి. ఈలోపు పచ్చి జీడిపప్పు బాగా నానిందండి. వీటిని ఈ విధంగా తొక్కలన్నీ తీసేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ జీడిపప్పులకు ఇంకా జీడి ఉంటుంది కాబట్టి దీనిని మనం బాగా క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే కర్రీలోకి ఆ జీడి చేరి కర్రీ అంతా పాడవుతుందండి. వీటి క్లీనింగ్ కోసం ఉప్పు, శనగపిండి వేసి ఒకసారి వీటికి పట్టించి కొద్దిగా వాటర్ వేసి జీడిపప్పు విరిగిపోకుండా స్లోగా వేళ్లతో ప్రెస్ చేస్తూ ఈ విధంగా కడగాలండి. ఈ విధంగా కడిగిన తర్వాత ఈ వాటర్ ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా వాటర్ వేసి మళ్ళీ ఉప్పు వేసి అందులో మళ్ళీ వీటిని వేసి బాగా కడగాలండి. సేమ్ ముందు చెప్పిన విధంగా కడగాలి. తర్వాత ఈ వాటర్ ని కూడా తీసేసి మళ్ళీ లాస్ట్ గా ఫ్రెష్ వాటర్ ని వేసి మళ్ళీ కడిగితే ఈ విధంగా నీట్ గా క్లీన్ అవుతాయండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపి పైన లేయర్ లాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పుని వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసి మూత పెట్టి 10 మినిట్స్ సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలిపి 1.5 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. ముందు 1 స్పూన్ వేసాం కదండి, కర్రీ దగ్గర పడ్డాక మిగతాది వేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కర్రీ ఆయిల్ తీరితే గుమగుమలాడిపోతూ టేస్టీ పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.